హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు ఎల్బీ నగర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నామండి. జస్ట్ తిన జాయిన్ అయ్యి రమ్య తింటే ఎక్కడి నుంచి వచ్చాను రమ్య జస్ట్ జాయిన్ అయ్యి 3-4 days అవుతుందంటే. నీ పేరేంట్రా? రష్మిక. ఎన్ని రోజులు జాయిన్ అయ్యి? 3 days అవుతుంది. నువ్వురా? స్వాతి మేడం. ఈ రోజే. ఓకే, న్యూ జాయిన్. మీరా? నా పేరు గీత. 3 days అవుతుంది. ఓకే, వీళ్ళ మన తెలుసుకుందామండి. వీళ్ళకి 3 days వీళ్ళకి అనుభవం ఎందుకు వీళ్ళు అడుగుదాము. దీని మాత్రం కొత్త అమ్మాయి స్వాతి అనే అమ్మాయి. నీకు వచ్చిన క్లాస్ ఇచ్చిందా? అర్థమైందా క్లాస్? నువ్వు చెప్పురా. నీ బ్లౌజ్ ఇది బుక్ది నీకు ఫస్ట్ ఎలా చెప్పింది మేడం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి. ఫస్ట్ డే నాకు మెజర్మెంట్స్ అన్ని తీసుకొని చార్ట్ వర్క్ చేయించింది. ఫస్ట్ ఇండెక్స్ ఉంటుందండి. ఇండెక్స్ చెప్పిన తర్వాత చెప్పు. ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఓకే. హ్యాండ్స్ వెస్ట్ మొత్తం అర్థమైపోయింది. అర్థమైంది. నీకు స్టిచ్చింగ్ వచ్చా ముందేమన్నా? ఏం రాదు స్టిచ్చింగ్. ఇది సెకండ్ బ్లౌజ్ ఇది. ఓకే, నేను ఉన్నా లేకుండా స్టాఫ్ ఉందండి. స్టాఫ్ మాత్రం బాగా చెప్తారండి. నేను వీక్లీ 2 times వస్తాను ఇక్కడికి. చూపింది ఫస్ట్ బ్లౌజ్ కదా, చూపింది. సో నేనే నమ్మలేదండి. ఫస్ట్ బ్లౌజ్ వాళ్ళు చూపిస్తే నేను నిన్నమ్మని రాలేదు. ఈ 2 daysలో తను ఎంత బాగుంటుంది చూడు బ్లౌజ్. చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్. ఫస్ట్ బ్లౌజ్ ఇది. ఫస్ట్ నేనే నమ్మలేదు, ఎందుకంటే 2 days నేను ఇక్కడ లేను కదా. నేను అన్న వచ్చిందా స్టిచ్చింగ్ అని మాకు అసలు రాదు మేడం అన్నది. కానీ స్టార్టింగ్లో చాలా దారం కట్టుడు చాలా అన్నా కదా. లాస్ట్ టైం మొన్న నేను మంగళవారం వచ్చిన మాత్రం దారం కట్టవుతుంది మేడం అంటే అది మీకు కొంచెం అర్థం కావాలి. మిషన్ అర్థమైంది. ఇప్పుడు కట్ అవుతుందా? ఇప్పుడు నువ్వు దేవన్ని ఏమన్నావు? అది అర్థం కాక మిషన్ దారం కరెక్ట్ పెట్టాక దారం కట్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా కుట్టేంత కెపబుల్ ఉందా? జస్ట్ ఫస్ట్ బ్లౌజ్కే. అదే మీ మాటలో చెప్పు. ఫస్ట్ బ్లౌజ్ ఫస్ట్ డే చాలా ఇబ్బంది అనిపించింది. తర్వాతకి నెక్స్ట్ 2 daysలో నేను బ్లౌజ్ కుట్టగలిగిన మేడం. హ్యాపీయా వచ్చింది? రష్మిత నువ్వు చెప్పరా, నీ బ్లౌజ్ చెప్పు. నేను జాయిన్ అయ్యి 3 days అవుతుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చినావురా? నేను హైదరాబాద్ సంతోష్ నగర్ నుండి వచ్చిన మేడం. ఓకే. నేను జాయిన్ అయ్యి 3 days అవుతుంది. ఫస్ట్ ఎలా ఉంటుందో తెలియక నేను ఫస్ట్ డెమో క్లాస్ తీసుకుందామని వచ్చిన. అంతా ఓకే అనిపించింది నాకు. నేను వెంటనే జాయిన్ అయినా. ఓకే. ఫస్ట్ డేనే నాకు అర్థమైంది. ఫస్ట్ డే ఒక బ్లౌజ్ కుట్టినా. ఇది నా థర్డ్ బ్లౌజ్. థర్డ్ బ్లౌజ్కి వచ్చేసినావు. ఫాస్ట్గా వెళ్ళిపోయింది. స్టిచ్చింగ్ ఐడియా ఉంది ఏమన్నా? కొంచెం ముందు అంటే బాగా జస్ట్ టచ్. ఓకే టచ్ ఉంది అంతే. ఓకే, మరి అంత నోట్స్ అంత అర్థమైంది? అర్థమైంది. మళ్ళీ డౌట్స్ ఉన్నా చూసుకోవడానికి చార్ట్ వర్క్. ఇంటికి వెళ్ళినాక కూడా ముఖ్యమైన డౌట్స్ ఉన్న చార్ట్ వర్క్ మంచిగా యూజ్ అవుతుంది మాకు. ఏ టైం అయినా ఎన్ని ఇయర్స్ అయినా మాకు గుర్తుండే. ఇది కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ఎన్ని బ్లౌజ్ అయింది ఇప్పుడు నీకు చూపించు. ఓకే, ప్రిన్సెస్ అయింది. ఓకే, సూపర్. ఏదైనా కటింగ్ ఉంటే ఇలా చూపిస్తామండి. డార్క్ పేపర్ చూసి చూపిస్తాను. కటింగ్ ఉంటే మాత్రం ఇలా ఖచ్చితంగా చూపిస్తాం. మీ పేరేంట్రా? స్వాతి మేడం. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అల్కాపూర్. ఎట్లా చూసి వచ్చావు? యూట్యూబ్. ఇవాళనే వచ్చినావు? నిన్న వచ్చి చూసిపోయినా. ఈ రోజు జాయిన్. నీకు ఏమనిపించి చెప్పండి. మంచిగా అనిపించింది మేడం. ఫస్ట్ టెన్షన్ గా ఉంది కానీ తర్వాత కొంచెం అర్థమవుతుంది. ఫస్ట్ ఇలా ఉంటుందండి. ఫస్ట్ నోట్స్ రాపిస్తామండి. ఫస్ట్ స్టిచ్చింగ్ ఐడియా ఉందా నీకేమన్నా? లేదు మేడం. ఏం లేదు. మీ నోట్స్కే మెయిన్ అండి ఫిదా అయిపోతుంది. ఇది మొత్తం రాపిస్తాను. ఎవరు కొలతలు వాళ్ళకి ఉంటే ఇది మొత్తం అర్థమైందా? మళ్ళీ బ్యాక్ పార్ట్ చేస్తుంది. ఇప్పుడు చేస్తుంది చూడండి. నిన్న వచ్చి ఫస్ట్ ఎవరినైనా చూసి పొమ్మంటే ఫస్ట్ అంతేనా? చూడండి. ఇదైతే అర్థమైంది. బ్యాక్ పార్ట్ వితిన్ 2 daysలో బ్లౌజ్ కుట్టేస్తుంది అంతే. తను కుట్టం నువ్వు కుడతావు కదా. వేరే స్టూడెంట్ తను వచ్చి కూడా 3 days అవుతుంది. గీత ఎక్కడి నుంచి వచ్చారా? గీత మీర్పేట నుంచి. ఓకే, అర్థమవుతుందా క్లాస్? అయితే మంచిగా అర్థమవుతుంది. ఒక బ్లౌజ్ అయిపోయింది 3 daysలో. 3 days. ఇది మూడో బ్లౌజ్. 3 daysలో 3 బ్లౌజ్ కుట్టేశావు. ఓ సూపర్. స్టిచ్చింగ్ అని ఐడియా ఉందా మీకు ముందు? కొంచెం ఉంది కానీ బాగుంది. ఇక్కడ బాగుంది. ఓకే, అర్థమవుతుందా? మంచిగా అర్థమవుతుంది. వేరే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? రావచ్చా? వేరే వాళ్ళకైతే అటు ఇటు పోయి మోసపోకుండా ఇక్కడికి వచ్చి మంచిగా ఇది క్లిక్ అవ్వడం అనేది బాగుంది. ఇక్కడ లేదు మీకు డౌట్ వచ్చింది అనుకో, ఫస్ట్ వచ్చి చూడండి ఇన్స్టిట్యూట్కు. ఎవరు చెప్పి నమ్మకుండా వచ్చి ఇన్స్టిట్యూట్లో చూసి ఇక్కడ రివ్యూ తీసుకున్నాక డెమో క్లాస్ తీసుకున్నాకనే మీరు జాయిన్ కండి. చూశారు కదండి, 4 members 4 days బ్యాక్ జాయిన్ అయ్యారండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్నారు కదండి. ఎవరైనా టీవీలో చూసేదానికంటే వచ్చి ఫస్ట్ ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి మాతో మాట్లాడి మీకు ఓకే అనిపిస్తే ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ శ్రీలత.